గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, మరి పాస్టర్ గారైన ఫాదర్, మీ నియోజకవర్గం అందరికీ, మీరున్న మీ మొత్తం ఎంతమంది అవుతున్నారు వాళ్ళందరికీ ఫాదర్స్ చాలా ఇంపార్టెంట్ గారికి. సో ఫాదర్ గారికి, అలాగే చిత్రు గారికి, రాజ్ కుమార్ గారికి, మరి వార్డు కౌన్సిలర్ అయిన కుత్తూరు రాజేష్ గారికి, మరి వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఒకటే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినంత వరకు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు, మానవ సేవే మాధవ సేవగా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ నా వ్యవస్థ నా కులస్తులే అని చెప్పేసి ముందుకు వెళ్ళి ముందుకు సాగి, మరి ఆయన ఈరోజు ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కులస్తులకి ప్రతి ఒక్క మతస్థులకి మరి ముందుండాలని చెప్పేసి, అందరికీ సమానత్వంగా అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలు కానీ ఇంద్రమ్మ ఇళ్లలో కూడా మరి క్రైస్తవ సోదరి మనలకు కూడా ఖచ్చితంగా సమాన న్యాయవంతం చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరున్నా సరే ప్రతి ఒక్కరిని దగ్గరగా తీసుకొని హక్కుగా చేర్చుకునే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా మనందరి సోదరుల కోసం మంచి ఎంతో శూన్యంగా ఆలోచించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్క విషయం చెప్పాలి, బైబిల్లో అయినా పురాణంలో అయినా అట్లాగే మా భగవద్గీతలో అయినా పరిశుద్ధమైన నిర్మలమైన మనసుతో మనం ఆరాధిస్తే ఆ భగవంతుడైనా అల్లా అయినా క్రీస్తు అయినా మనకు ప్రత్యక్షం అవుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే మీరందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక నిర్మలమైన మనసుతో ఆ ప్రభువుని ప్రార్థించాలి. మరి మీరెందుకు అలా ప్రార్థించాలి? మనకు మన నిర్మలమైన మనసు మాత్రమే ఉండాలి. ఆనాడు మనకి యేసు చెప్పిన మాట ఒకటే, మన పక్కవారికి మనల్ని మనం ప్రేమించుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళని ప్రేమించడంలోనే ఈ ప్రపంచం మంచి ప్రేమ అనుభవంతో ముందుకు వెళ్తుంది, ముందుకు సాగుతుందని చెప్పేసి, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అభిమానాలతోనే ఉండాలి. ఎట్లాంటి కుళ్ళు కుతంత్రాలతోటి ఈ ప్రపంచం నిండకూడదు, మంచి అభిమానం ప్రేమతో మాత్రమే ఉండాలని చెప్పేసి ఆ క్రీస్తు చెప్పినారు